మాజీ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మీరు చేసిన దొంగతనాలు వినీలాలు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పిటిషన్ దాఖలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షం లేకుండా చేసి బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలనను ప్రజలు హర్షిస్తుంటే బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు బల్మూరి. హరీష్ రావు గారు, మీరు చేస్తున్న దానికి గతంలో మీరు చేసిన దానికి కొంచెమన్నా పొంతనుందా ఆలోచించి మాట్లాడాలి. ఈ రోజు ఏదైతే 7 శాసనసభ్యుల పైన అనర్హత వేటు ప్రకటించాలని చెప్పి మీరు పిటిషన్ దాఖలు చేశారు. ముందు మీరు తెలంగాణ సమాజానికి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దు అని చెప్పి ఒకేసారి ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీలో విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది మీరు, మీ ప్రభుత్వం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ముందు దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులను, కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్లని ప్రజలు ఏదైతే ఆకర్షితులైతారో, ప్రజలు ఈ పరిపాలన కోరుకుంటారు. ఈ యొక్క పరిపాలనని అడ్డుకునే ప్రయత్నము, ఆపే ప్రయత్నము మీరు మీ పార్టీ నాయకులు చేస్తే ఇటువంటి ఒక నాయకుని, ఇటువంటి ఒక ప్రభుత్వం నిలబడాలి, దీన్ని బలపరచాలి, ప్రజా ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పని ఒకరొకరుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అప్పటికిప్పటికీ చాలా వ్యత్యాసం, చాలా డిఫరెన్షియేషన్ ఉంది. ఈ రోజు ఏదైతే మీరు చేసిన దొంగతనాలన్నీ మర్చిపోయి, గతంలో మీరు విలీనం చేసుకున్న అంశాలని మర్చిపోయి, ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యుల పైన మీరు పిటిషన్ దాఖలు చేస్తున్నారు, కొంచెమన్నా సిగ్గుండాలి మీరు మాట్లాడే మాటలకి. గతంలో మీరు వివరించిన తీరు పట్ల కానీ, గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దు అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినప్పుడు మరి ఆ రోజు ఎందుకు నోరెత్తలేదు హరీష్ రావు గారు? ముందు దానికి సమాధానం చెప్పాలని చెప్పండి.